అలా చేస్తే మా అమ్మకి నయం అవుతుందా? అలా చేస్తే బిచ్చమెత్తుకుంటే మా అమ్మకు నయమవుతుందా అనకుండా అలా చేస్తే మా అమ్మకు నయమవుతుందా అని అడిగావు. బిచ్చం అనే మాటే నీ నోటి నుంచి రాలేదే. అలాంటిది బిచ్చగాడిగా నువ్వు దీక్ష చేయగలవా? నయమవుతుందా అన్నది ప్రశ్న కాదు, నువ్వు చెయ్యగలవా అన్నదే ప్రశ్న. చేస్తే అవుతుందన్నదే ఒక నమ్మకం. అదే నమ్మి లక్షల మంది అమ్మలు తమకు పిల్లలు పుట్టాలని, వాళ్లకు మాటలు రావాలని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలని వీధి వీధి తిరిగి బిచ్చమెత్తుకుంటున్నారు. కానీ వాళ్ళెవరూ నువ్వు అడిగినట్టు చేస్తే అవుతుందా అని ప్రశ్నించలేదు. ఎందుకు అడగలేదు అంటే వాళ్లకు పిల్లలంటే రక్తమాంసాలిచ్చి తమ నుండి వేరు చేయబడ్డ వాళ్ళ ప్రాణం. మనం అమ్మే కదా అనుకుంటాం. భూమి మనల్ని మోయక ముందు నుండే మనల్ని మోస్తుంది అమ్మ. ఆమె పిల్లల కోసం ఏమైనా సరే చేస్తుంది. నువ్వు కూడా తిరిగి మీ అమ్మకు నయమవ్వాలంటే త్రికరణ శుద్ధిగా ఈ దీక్ష చెయ్యాలి. ఈ దీక్ష అంత సులభమైంది కాదు. ఈ 48 రోజులు నీ పరపతిని ఏ విషయంలోనూ ఏ సందర్భంలోనూ ఉపయోగించకూడదు. ఏ కారణమైనా సరే నువ్వెవరన్నది ఎవరికీ తెలియకూడదు. నువ్వు ప్రతి రోజుని నీ ఖాళీ చేతులతోనే మొదలు పెట్టాలి. కొంచెం ఆలోచించి చెప్తాను.